హై బ్యూటిఫుల్ సోల్స్. మనము ప్రేమలో ఎమోషనల్ బ్రెయిన్ యూజ్ చేయాలా? లేకపోతే ఇంటెలెక్చువల్ బ్రెయిన్ యూజ్ చేయాలా? ఏది యూజ్ చేయాలి? ఐడియా ఉందా మీకు? హ్మ్. లేదు కదా! సో, చూద్దామా ఒకసారి? ఇంటెలెక్చువల్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్. చలో. ఎమోషనల్ బ్రెయిన్ అంటే ఎమోషనల్ బ్రెయిన్ బేస్డ్ ఆన్ ఇది ఫీలింగ్ బేస్డ్ ఉంటుంది. అంటే రియాక్షన్స్, ఎమోషన్స్‌తోని బాధ అనుకుంటారు ప్రేమ అని చెప్పేసి. కానీ అదంతా ఏం లేదు. ఇక్కడేంటిది, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు. ఇప్పుడేం చేస్తారు, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. లేదో పనిలో బిజీగా ఉంటే రిప్లై ఇవ్వలేదు. నువ్వేం చేస్తావు? హర్ట్ అవ్వడం. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. జెలస్‌గా ఫీల్ అవ్వడం. లేదు అంటే ఒక మాట ప్రేమగా మాట్లాడినా, మీ ఫేవరెట్ ఫుడ్ మీకు తీసుకొచ్చి ఇచ్చినా, ఒక ఫ్లవర్ ఇచ్చినా, ఏదైనా ఒక చిన్న విషయంలో మీకు హెల్ప్ చేసినా, దాన్ని ప్రేమ అనుకోని తెగ ఫీల్ అయిపోవడం. అది. సో, ఇదేంటిది, మీ బ్రెయిన్ అంటే ఇమ్మీడియేట్‌గా ఎమోషన్స్‌కి అటాచ్‌మెంట్ అవ్వడం, భయం, ప్రతిదానికి భయము, ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం, వేరొకరి మీద ఆధారపడడం, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్రెయిన్ మీదకి వస్తాయి. ఓకే. ఇంటలెక్చువల్ బ్రెయిన్ అంటే ఏంటి? ఒక విషయం ఏదైనా జరిగింది. ఏదో సిట్యుయేషన్, ప్రేమ విషయంలో కానీ, ఆఫీస్ విషయంలో కానీ, ఎవరైనా మాట్లాడే విషయంలో కానీ, ఎక్కడైనా గొడవ జరిగిన విషయం కానీ. అక్కడ ఏం చేస్తారు? అనలైజ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? అబ్జర్వ్ చేసి డిసైడ్ చేస్తారు. క్లారిటీ తెచ్చుకుంటారు. అండ్ ఏంటి నిజాలేంటి? అక్కడ ఏం జరిగుంటది? ఎందుకు జరిగుంటది? ఎవరు తప్పు చేశారు? ఏం చేశారు? అంటే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వరు మీరు. ఆలోచిస్తారు. మీ బ్రెయిన్ వాడతారు. తెలివిని వాడి అప్పుడు ఏంటి, లైక్ ఎగ్జాంపుల్‌కు నేనెలా సందర్భం. లైక్ ప్రేమ విషయమే తీసుకుందాం. మన వాళ్ళకి ఇంక వేరే ఎగ్జాంపుల్ ఏది చెప్పినా పట్టించుకోరు కదా! సో, ప్రేమ విషయం తీసుకుందాం. ప్రేమ విషయంలో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు. అమ్మాయి, అబ్బాయి, అబ్బాయి, అమ్మాయి ఎవరో ఒకరు వచ్చారు. మీకు ప్రపోజ్ చేశారు. చేయగానే నా లైఫ్‌లో అబ్బా! ఫస్ట్ టైమ్ నన్నెవరు లవ్ చేయలేదు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయిపోకుండా ఆలోచిస్తారు. నేను సేఫ్‌గా ఫీల్ అవుతున్నానా ఈ సంబంధంలో? నేను హ్యాపీగా ఉంటానా ఈ అబ్బాయితో, అమ్మాయితో? సేఫా? ఎంతవరకు సేఫ్? ఎన్ని రోజుల వరకు సేఫ్? నేను కావాల్సింది వాళ్ళు నాకివ్వగలరా? నన్ను వాళ్ళు భరించగలరా? నా అలవాట్లు వాళ్ళు తీసుకోగలరా? నేను ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళు నాకు ప్రేమనివ్వగలరా? అనేది. ఇది హెల్తీ బాండా? లేదా ట్రామా అటాచ్‌మెంటా? అనే దాని గురించి ఆలోచిస్తారు. ఇది గ్రోత్ ఇస్తుందా? లేక నా ఎనర్జీ డ్రైన్ చేస్తుందా? ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. మీరంటారు, "ఏంటమ్మా ప్రేమ దొరకడమే కష్టము, ఒకరి లైఫ్‌లోకి రావడమే కష్టము. నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావా? చల్ అటాక్." ఓకే. నువ్వు తొందర పడ్డావనుకో, ముందు జీవితం సంకనాకిపోద్ది. అర్థమైందా? సో, టైం తీసుకో. ఆవేశపడకు. ఓకే. ఇప్పుడెవరు చెప్తే వినరబ్బా! ఎవరు చెప్తే వినరు. ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా గూడా వినరు. బట్ ఇలాంటివి ఎప్పుడైనా మీ జీవితంలోకి ఇలాంటి రీల్స్ కానీ, నాలెడ్జ్, విజ్డమ్ మీ ముందుకొచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది వినండి, అనలైజ్ చేయండి, డిసైడ్ చేయండి. ఇందులో ఎంత అబద్ధం ఉంది, ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత క్లారిటీ ఉంది అనేది తెలుసుకోండి. ఇక్కడ మన బ్రెయిన్ సంగతి, బ్రెయిన్ గురించి ఆలోచించి అటాచ్‌మెంట్ బ్రెయినా? లేకపోతే ఇంటెలెక్చువల్ బ్రెయిన్‌గా నేను ఆలోచించి నేను ఈ రిలేషన్‌లోకెళ్తున్నానా? ఈ ఆఫీస్‌లోకెళ్తున్నానా? ఒకరితో మాట్లాడుతున్నాను అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆలోచించుకోవాలి. ఎమోషనల్‌గా వెళ్ళావనుకో, నీ ఎనర్జీ డ్రైన్ అయిపోతది. బాధపడతావు. ఎమోషనల్‌గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, నీకు కావాల్సింది నీకు ఎదుటి పర్సన్ నుంచి దొరకదో, అక్కడేమవుతదో తెలుసా? ఒక బ్రెయిన్ ఒకటే ఖరాబ్ అవ్వడం కాదు. నీ బాడీ లోపల ఉన్నటువంటి సెల్ ఉంటాయి చూసావా? న్యూరాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అర్థమవుతుందా?
కాబట్టి ఒకసారి నీ బాడీ డ్యామేజ్ అయిందనుకో, మళ్ళీ అది రికవర్ అవ్వడానికి నీకు కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. అది నీకెవడు చెయ్యాలి? నీకు రికవర్ చేయడానికి ఎవడు సపోర్ట్ చేస్తాడు? ఈ ప్రపంచంలో ఎవడి లైఫ్‌లో వాడు ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడు. సో, నీకొచ్చి ఎవడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవడు రాడు. అవునా కాదా? నీకు నువ్వుగా వెళ్లి బ్రతిమిలాడి నువ్వు హెల్ప్ అడిగినా, నీకు చీట్ చేస్తారు. నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయినా కూడా నీకు కావాల్సింది ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇదంతా పెంట్ అయ్యే కంటే ఫస్టే నువ్వు నీ ఇంటెలిజెన్స్ బ్రెయిన్‌తోని నీ లైఫ్‌లో ఏ డిసిజన్ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్సే రావు కదా! సో, అందుకే ఫస్ట్ ఏ విషయంలో గాని ఎమోషనల్‌గా నీ బ్రెయిన్ ఆ ఎమోషనల్ బ్రెయిన్‌ని వాడకుండా ఇంటెలెక్చువల్ బ్రెయిన్‌ని వాడు. ఓకేనా? క్లారిటీ ఇచ్చాను కదా! చూసుకో. ఒకటికి 2 సార్లు వీడియో చూసుకొని, దాన్ని క్లారిటీ తెచ్చుకొని లైఫ్‌లో హ్యాపీగా ఉండండి. మీకింకా దీనిపై డీటెయిల్స్ కావాలి అంటే ఇందులోనే వీడియోలో చెప్పలేము. ఆల్రెడీ 7 మినిట్స్ అయింది. ఇంకా డెప్త్‌గా మీకు నాలెడ్జ్ కావాలి, విజ్డమ్ కావాలి అంటే సెషన్ బుక్ చేసుకోండి. మనము డిస్కషన్ చేద్దాం. ఓకేనా? చలో మరి బై. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్.